నిన్న ఏదైతే జగ్గారెడ్డి ఉన్నాడో జగ్గారెడ్డి మరి తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమ బిడ్డ ఈటల రాజేందర్ గారి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకోసమే మేము ఈరోజు మీడియా ముంగడికి వచ్చినాం. నువ్వు ఏదైతే భాష వాడినవో అంతకన్నా గట్టి భాషను మేము కూడా కాలుతాం. అరే జగ్గారెడ్డి, నువ్వు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నిధుల దొంగవురా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమీన్పూరు భూముల దొంగవురా, తెలంగాణ ఉద్యమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బూట్లు నాకినోనివిరా, తెలంగాణ ఉద్యమానికి తూట్లు ఒడిచినోనివిరా జగ్గారెడ్డి అని మేము అనగలం. కానీ మా పార్టీకి ఒక సంస్కారం ఉంటుంది, మాకు సిద్ధాంతం ఉంటుంది. దానివల్ల మేము అంటలేము. బిడ్డ తిట్ల పోటు పెడతాన్నావు కదా, సంగారెడ్డిలో పెట్టు, తిట్ల పోటీకి మేము రెడీ, మేము తెస్తాం. ఏమన్నావు? ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు, నీ బతికేందో అందరికీ తెలుసు. వారి హైట్ గురించి మాట్లాడినావు. నువ్వెంతున్నావురా? 7 ఫీట్లు ఉన్నావా? 6 ఫీట్లు అందగానివా? పంది బురదల బొర్రి వస్తే ఎట్లా కనిపిస్తుందో సేమ్ నువ్వు కూడా అట్లనే ఉన్నావు. అడ్డం ఎంత బలిచినవో పొడువు అంతే ఉన్నావు. నువ్వెందుకు మాట్లాడతావురా? ఆయన ఈటల గురించి ఎలా యావత్ తెలంగాణ అంతా కూడా చిన్నగున్నాడు అంటున్నావు. బుల్లెట్ ఎంత ఉంటుందిరా? బుల్లెట్ చిన్నగానే ఉంటుంది, దాని పని అది చేస్తుంది. ఈటల కూడా గంతే బిడ్డ, తెలుసుకో. తెలంగాణ ఉద్యమంలో మాట తప్పకుండా మడిమే తిప్పకుండా తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డను జైళ్ళల్లో పడితే కేసులలో ఇరికితే తీసుకొచ్చిన బిడ్డ ఈటల. నీ బతికేందిరా తెలంగాణలో? తెలంగాణ ఉద్యమానికి తూట్లు పడిచిన నా కొడుకు గావును, తెలంగాణ ఉద్యమానికి తూట్లు పడిచి వైఎస్ రాజశేఖర రెడ్డి బూట్లు నాకినవు నువ్వు గావును. నువ్వు ఈటల గురించి మాట్లాడతావా? నీ ఆ స్థాయి ఉందా? ఇవల్ల రాజకీయంగా ఈటల ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని యావత్ తెలంగాణ మాట్లాడుతూ ఉంది. ఇలా ఖమ్మం నుంచి సంగారెడ్డి దాకా, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఒక మంచి పేరున్న నాయకుడు ఈటల, మంచి అభిమానులు ఉన్న నాయకుడు ఈటల. నువ్వు ఆయన గురించి మాట్లాడడం ఏందిరా? సిగ్గు శరం ఉండాలి. నీ బతికేందో ఒక్కసారి చూసుకో. నీ పార్టీ ఇవాళ ఏమన్నాడు? తెలంగాణలో ఒక భాష ఉంటుంది, మంచి పని చేసినోడిని మంచిగా చేసినవు బిడ్డ, మంచిగా చేసినవు కొడుక అంటారు. అదే నోరుతోని చెడ్డగా చేసినోడిని బిడ్డ అడుగులు వంకర పడుతున్నాయి, నీ పద్ధతి పక్కకు పోతుందరా నా కొడుక అని చెప్తారు. గదే మాట అన్నాడు కదా. రాజకీయ విమర్శనే చేసింది తప్ప నిన్ను వ్యక్తిగతంగా రాలే. వ్యక్తిగతంగా వచ్చే మాట కాదు. ఈటల ఎప్పుడు కానీ ఒక సమ్యుడు, ఒక మృదు స్వభావి. ఈటల మాట్లాడుతుంటే స్పష్టంగా ఉంటుంది. అది దాన్ని ఇడిచిపెట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. అది బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు అనుకుంటే నా పార్టీ అధికారంలో ఉంది, నేనేమో చేస్తా అనుకుంటున్నావు. బిడ్డ నిన్ను బట్టలు విడదీసి కొట్టే రోజు ఎంతో దూరం లేదని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇంకోటి, కులం ప్రస్తావన తెచ్చిండు. మరి నీ కులం ఏంటిరా బాయ్? నీ కులం గురించి చెప్పు. ముదిరాజుల సమస్య తీసుకొచ్చినావు కదా, మరి ముదిరాజుల గురించి తీసుకొచ్చినప్పుడు నీ కులం ఏంది, నువ్వెట్లా పుట్టినావు, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో ఒక్కసారి చెప్పమని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముదిరాజుల గురించి మాట్లాడినావు కదా, ఏమిచ్చిందిరా నీ పార్టీ ముదిరాజులకు? నువ్వేమిచ్చినావురా ముదిరాజులకు? ఎంతమంది లీడర్లను చేసినావు, ఎంతమంది ఎమ్మెల్యేలను చేసినావు? ఒక్కసారి ఆలోచించుకో. మొన్న ఒక ముదిరాజు వస్తే మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఈ టికెట్ ఇచ్చిండుంటే ఆ ముదిరాజు గెలుస్తుండాడా? కానీ మీరు ఇవ్వలేరు, ఓడిపోయారు. ఇవాళ ఎంపీ సీట్ ఇచ్చారు, అది ఓడిపోతారని తెలుసు కాబట్టే మీ సర్వేలలో ఓడిపోతారనే ఉద్దేశంతో ఎంపీ సీట్ ఇచ్చారు. గల్లీ లీడర్ కాడికి వెళ్ళి దొంగ నా కొడుకులు ఢిల్లీ దాకా వాని పైసలు తిన్నారు. మీరు వాసం కాదా? నువ్వు కూడా తిన్నావన్లా. ఇవాళ గొప్పలు చెప్తున్నావు. బిడ్డ ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈటల గురించి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయి. ఈటల నేపథ్యం ఏందో ఒక్కసారి అర్థం చేసుకో. ఒక తెలంగాణ ఉద్యమంలా కేసీఆర్కు కుడి భుజంగా, కేసీఆర్కు నిధులు కొరత పడ్డప్పుడు అన్ని సమకూర్చిన బిడ్డ, అన్నిటికీ ముందున్న బిడ్డ. రస్తా రోకోలు వచ్చినా, సడక్ బంధువులు వచ్చినా, వంట వార్పులు వచ్చినా, మిలియన్ మార్చులు వచ్చినా ముందుండి నడిపించిన బిడ్డ ఈటల అనే విషయాన్ని
ఒక్కసారి గుర్తుంచుకో. సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ పందికి నీకు సాగలేదు, ఏదో గంజాయి విషయం అంటున్నాడు. నువ్వు ఎట్లున్నావు రాబాయ్? నీ ముంగడికి వస్తేనే నువ్వు గుడంబ దాగి వచ్చినట్టుగా అనిపిస్తుంది, గుడంబ మాస్టర్ అన్నట్టుగా అనిపిస్తుంది, నీ ముఖమే తెలుస్తుంది. నువ్వు మా నాయకునికి గంజాయి గురించి మాట్లాడతావా? సిగ్గుందా నీకు? ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో. మర్యాద ఇస్తున్నాం, మర్యాదతో నడువు, లేదంటే నీ బట్టలు ఇప్పి నిన్ను ఉరికించి కొట్టే రోజు వస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈటల ఫస్ట్ సారి ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నాడో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. రెండోసారి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమొచ్చిందో అందరికి గుర్తు. ఈ ఏరియాలో కరోనా వచ్చినాడు నీలాంటి దొంగ నా కొడుకులు ఒక్కడు బయట కనిపించలే. కానీ ఈటల ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, రోగులకు అందరికీ ధైర్యాన్ని ఇస్తూ మరి బెడ్స్ తయారు చేసి, కొత్త హాస్పిటల్ చేసి, మరి ఏది ఆక్సిజన్ చేసి, వ్యాక్సిన్ అంతా ఉంచి మరి ప్రాణాలకు తెగించి నేను మీకున్నా అని పని చేసిన బిడ్డ ఈటల. నువ్వు ఎడ కనిపించినవరా? రాయాలా దొంగలు మీరు కనిపించారు ఎవడన్నా? ఎక్కడ చచ్చిపోతామా అని సాటుకు దాక్కున్న నా కొడుకులు మీరు. ఒక్కసారి గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీ హామీలను మర్చి ఇలా ఆ హామీలను ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అన్న ఉద్దేశంతో దాన్ని దాటవేసేందుకు హైడ్రా అని తెచ్చి ఇలా గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు. ఆ గరీబోడు పైసా కూడేసి పిల్లలకు బట్టలు ఇప్పియకుండా, వాని భార్యకు బంగారం ఇప్పియకుండా ఇలా ఇల్లు కట్టుకుంటే మరి దాని విషయంలో ఎంత బాధ ఉంటుందో, ఎంత ఘోష ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండి ఈటల ఫస్ట్ సంధి కూడా చెప్తున్నాడు ఏమని, ఇది హైడ్రా అనేది ఇది మంచి పద్ధతి కాదు, మీ అధికారులే మీ హయాంలా టీఆర్ఎస్ హయాంలా మరి ఏదైతే పర్మిషన్లు ఇచ్చినాక, కరెంటు కనెక్షన్ ఇచ్చినాక, నల్ల కనెక్షన్ ఇచ్చినాక, అన్ని ఇచ్చినాక ఎట్లా గుల్లగొడతావురా నా కొడుకా అని అడిగిండు. నీకు సిగ్గుండాలి కదా? అన్ని పర్మిషన్లు ఉన్నాక ఎట్లా గూలగొడతావురా నా కొడుకా అని ఇప్పుడు కూడా అడుగుతున్నాం మేము. గాదానికి సమాధానం చెప్పు. పర్మిషన్లు ఇచ్చినోని జైల్లో పెట్టు, పర్మిషన్లు ఇచ్చినోని నిలదీయి, వాని ఉద్యోగంలోకి వెళ్తీయి, గది మోగోని అనిపించుకో. హామీలనని పక్కకు పెట్టి ఏదో హైడ్రా అనేది ముంగట పెట్టుకొని ఇలా రైతులకు ఇస్తాను రుణమాఫీ లేదు, రైతుకి ఇస్తాను రైతు బంధు లేదు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు, 2500 మహిళలకు ఇస్తున్నావు, తులం బంగారం ఇస్తున్నావు, స్కూటీలు ఇస్తున్నావు. నీ మోకానికి ఒక్కడు లేని ప్రభుత్వానికి. బిడా నీ కాంగ్రెస్ పార్టీ హాయం ఏందో తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి పట్టిన శని, కాంగ్రెస్ పార్టీ అంటే దేహానికి పట్టిన క్యాన్సర్ లాంటిది, కాంగ్రెస్ పార్టీ అంటే కట్టెకు పట్టిన చెదలు లాంటిది నా కొడుక. అందుకే కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని దేశంలో లేకుండా తరిమిరు. అది మా కర్మ, ఈ తెలంగాణ ప్రజల కర్మ. మళ్ళా మిమ్మల్ని తెచ్చుకొని శనిని ఎత్తి పెట్టుకున్నట్టు అయింది. బిడ్డ మీ శనిని వదిలిపించుకునే రోజు ఎంతో లేదు. గిట్లనే కేసీఆర్ కూడా నీలిగిండు. ఇవాళ ఏమైంది పామ్ అవుదాం అనుకున్నాడు. బిడ్డ మీది కూడా రోజులు దగ్గర పడుతున్నాయి. రోజులు లెక్క పెట్టుకొని బొంద పెట్టే రోజు ఎంతో దూరం లేదని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా హెచ్చరిస్తా ఉన్నాం.